అబ్బా! చామదుంపలా అనేవాళ్ళు కూడా, అబ్బా! చామదుంపల పులుసా? తొందరగా పెట్టేయమ్మా, చాలా ఆకలేస్తుంది, అన్నం తినేస్తాను అనేలా చేసేద్దాం. వచ్చేసేయండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఉడకబెట్టి కట్ చేసిన చామదుంపలు వేసుకోండి. అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోండి. దుంపల్లోకి ఉప్పు బాగా పడుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపండి. మాడిపోకుండా చూసుకోండి. తర్వాత దాన్ని సపరేట్ బౌల్లో వేసుకొని మళ్ళీ అదే బౌల్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో కొంచెం ఆవాలు, మెంతులు, జీలకర్ర, పచ్చిమిర్చి ఒక 4, 5 వేసుకోండి. కారం తినే వాళ్ళని బట్టి. పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోండి. అవి బాగా వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా. ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాల్సిన అవసరం లేదు. బాగా కొంచెం మెత్తబడితే చాలు. అలా అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక్క టమాటా వేసుకోండి. అది మూత పెట్టేసి ఒక 2, 3 నిమిషాలు ఉంచిన తర్వాత మెత్తబడుతుంది. ఆ తర్వాత దాంట్లో ఒక 2 టమాటాల ప్యూరీ చేసుకున్నాము. ఆ ప్యూరీ వేసుకోండి. బాగా వేపితే వాటర్ అంతా ఆవిరైపోతుంది. తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుందండి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కొంచెం జాగ్రత్తగా వేపుకోవాలి. అది వచ్చిన తర్వాత అందులో ఆల్రెడీ వేపేసి పెట్టుకున్న చామదుంపలు వేసుకోండి. రుచికి తగ్గట్టు పులుపు వేసుకోండి బాగా. చామదుంపలు ముందు ఎందుకు వేపించాము అంటే దానివల్ల రుచి బాగుంటుంది. నెక్స్ట్ బాగా చిక్కగా అయిపోదు. తినడానికి కూడా చాలా బాగుంటుంది. రుచికి తగ్గట్టు ఉప్పు, పులుపు, కారం బాగా పడిందంటే రుచి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దాంట్లో ఒక 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోండి. చామదుంపల్లో వాటర్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే చిక్కబడిపోతుంది చాలా వేగంగా. కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువైనా సమస్య ఏమీ లేదు. తర్వాత ఉప్పు, పులుపు, కారం సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం వేసుకోవాల్సి వస్తే వేసుకోండి కూడా. ఇప్పుడు బాగా మరిగిన తర్వాత అందులో కారము, పసుపు, ధనియా పొడి వేసుకోండి. అది వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు బాగా మరగనివ్వండి. మరిగితే బాగుంటుంది. తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ సరిపోయిందో లేదో. బాగా మరిగిన తర్వాత ఇంకా కొంచెం బెల్లం వేసుకోండి, బాగుంటుంది. ఆ తర్వాత ఇంకా చామదుంపల పులుసు సిద్ధం. థ్యాంక్ యూ సో మచ్.